హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈ రోజు నేను చూపించబోయేది మా జంగారెడ్డిగూడెంలో ఉన్న శ్రీ 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 లలితాంబవారి గుడిని నేను ఈ రోజు ఎక్స్ప్లోర్ చేయబోతున్నాను ఫ్రెండ్స్. సో దీని యొక్క విశిష్టతని అలాగే దీని యొక్క ప్రాముఖ్యతని మీకు చూపించబోతున్నాను. అమ్మవారి హారతిని అయితే వీక్షించండి. అమ్మవారి కృపా కటాక్షాలను మీ అందరికీ కలగాలని కోరుకుంటూ ఈ గుడి ప్రాముఖ్యతని గురువుగారి మాటలోనే వినండి. ఓం శ్రీ లలితా కామేశ్వరి దేవి నమో నమః. జంగారెడ్డిగూడెం సుబ్బంపేట రోడ్లో వేచేసి ఉన్న శ్రీచక్ర సహిత లలితా త్రిపుర సుందరి అమ్మవారి యొక్క ఆలయంలో విశేషముగా ప్రతి శుక్రవారం కూడా అమ్మవారికి కుంకుమార్చనలు, అలాగే ప్రతి పౌర్ణానికి కూడా అమ్మవారికి ఉదయం 9 గంటలకు పంచామృత అభిషేకములు మరియు సాయంకాలం లలితా హోమము కార్యక్రమములు జరపబడును. అలాగే ప్రతి శుక్రవారం కూడా మధ్యాహ్నం 12 గంటల నుండి 2 గంటల 30 నిమిషాల వరకు అన్నప్రసాద కార్యక్రమం ఈ ఆలయంలో జరపబడుతుంది. భక్తుల యొక్క సహాయ సహకారాలతో అలాగే ఈ అమ్మవారిని దర్శించుకున్న వారికి వారి యొక్క కోరికలు తీరుతాయని వచ్చిన భక్తులు చెప్పబడి ఉన్నది. ఈ అమ్మవారి యొక్క ఎదురుగా క్షేత్రపాలకులు కాలభైరవుడు, ఆయనకు విప్పనంతో నిమ్మకాయ డిప్పలో దీపారాధన చేసిన వారికి వారి కోరికలు తీరుతాయని కూడా భక్తులు ఇక్కడ చెప్పడం జరిగింది. అలాగే విశేషముగా దసరా నవరాత్రుల్లో ప్రతిరోజు కూడా సాయంకాలం చండీ హోమ కార్యక్రమములు జరపబడతాయి. ఈ యొక్క అమ్మవారు ఆలయంలో మండపంపై సుబ్రహ్మణ్యేశ్వర ఆలయం మరియు పంచముఖ ఆంజనేయ స్వామి వారి ఆలయం మరియు రమాసహిత సత్యనారాయణ స్వామి వారి ఆలయం, కామేశ్వర స్వామి శివాలయం కూడా ఈ యొక్క మండపంలో ప్రతిష్ఠింపబడినవి. వీరిని దర్శించిన వారికి వారి యొక్క కోరికలు తీరుతాయని భక్తులు ఇక్కడ చెప్పడం జరిగింది. ఈ ఆలయం 2006 జూన్ నెల 12వ తారీఖున పొదిలి నాగరాజ శర్మ గారి ఆధ్వర్యంలో ధర్మకర్త గారు ప్రతిష్ఠ జరిగింది. అలాగే ప్రధాన అర్చకులు బొమ్మపాటి వీర వెంకట నాగేశ్వర శర్మ ఉపధర్మకర్త వారి యొక్క ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలన్నీ కూడా ఈ అమ్మవారి యొక్క ఆలయంలో జరపబడుతున్నది. అలాగే ఉపార్చకులు అమ్మవారికి సేవా కార్యక్రమాలు కూడా జరుపుతూ ఉంటారు. భక్తులు అందరికీ కూడా లలితా పరమేశ్వరి అనుగ్రహ కృపా కటాక్ష సిద్ధిరస్తు. ఈశ్వరి యొక్క ఆలయం మండపంపై పక్కన పంచముఖ ఆంజనేయ స్వామి వారు, ఈ స్వామివారికి ప్రతి మంగళవారం కూడా విశేషముగా సింధూరము తమలపాకులతో అర్చన విశేషంగా జరపబడుతుంది. పంచముఖ ఆంజనేయ స్వామి అనుగ్రహ కటాక్ష సిద్ధిరస్తు. సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి ప్రతి మంగళవారం కూడా అభిషేక కార్యక్రమాలు జరుగుతాయి. అలాగే సుబ్రహ్మణ్య షష్ఠి రోజుని ఈ స్వామివారికి కళ్యాణ కార్యక్రమం కూడా జరుగుతుంది. అలాగే వివాహం కానంటి వారు, లేటుగా సంతానం లేనంటి వారు ఈ స్వామివారి ఆలయంలో నాగప్రతిష్ఠ చేసుకుంటే వారికి తప్పకుండా వివాహము సంతానం కలుగుతుందని ఇక్కడ చేసుకున్న భక్తులు ఈ ఆలయంలో చెప్పబడి ఉన్నది. వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర కటాక్షి. ఈ అమ్మవారి యొక్క ఆలయ మండపంపై దక్షిణామూర్తిగా ఈ స్వామివారిని ప్రతిష్ఠింపబడింది. ఈ స్వామివారికి పూజా కార్యక్రమాలు, అభిషేక కార్యక్రమం చేసుకున్న వారికి విద్యాభివృద్ధి కలుగుతుందని శాస్త్రంలో చెప్పబడి ఉన్నది. భక్తులు గమనించి ఈ స్వామివారికి సరస్వతి పూజ రోజున కానీ అక్షరాభ్యాసం చేసుకున్న వారు కానీ ఈ స్వామివారికి అర్చన చేసినట్లయితే విద్యాభివృద్ధి కలుగుతుందని శాస్త్రంలో చెప్పబడి ఉంది. కాబట్టి మేధా దక్షిణామూర్తి స్వామి అనుగ్రహ కటాక్షి. శ్రీ రమాసహిత సత్యనారాయణ స్వామి వారు, ఈ స్వామివారికి ప్రతి లక్షవారము కూడా విశేష పూజా కార్యక్రమాలు జరుగుతాయి. అలాగే కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి నాడు ఈ యొక్క మండపం మీద సామూహిక సత్యనారాయణ స్వామి వ్రత కార్యక్రమాలు జరుగుతాయి. రమాసహిత సత్యనారాయణ స్వామి కటాక్ష సిద్ధిరస్తు. లలితా పరమేశ్వరి అమ్మవారికి క్షేత్రపాలకులుగా కాలభైరవుడిని ప్రతిష్ఠింపజరపబడింది. ఈ కాలభైరవుడికి ఎవరైతే విప్పనంతో నిమ్మకాయ డిప్పలో దీపారాధన చేస్తారో వారు కోరికలు తీరుతాయని శాస్త్రంలో చెప్పబడి ఉన్నది. అలాగే భక్తులు కూడా వీరికి దీపారాధన చేసిన వారు అనుకున్న పనులు అవుతున్నాయని అందరూ కూడా ఈ గుడికి వచ్చి చెప్పడం జరిగింది. ఈ కాలభైరవ ఆలయం ఈ జంగారెడ్డిగూడెంలో మొట్టమొదటిగా ఇక్కడ ప్రతిష్ఠింపబడింది. భక్తులు గమనించవలసిందిగా కోరుచున్నాం. కాలభైరవ స్వామి అనుగ్రహ కటాక్ష. కామేశ్వరుడు స్వామి ఈయన కాశీ నుంచి తెచ్చి ఈ శివలింగాన్ని ప్రతిష్ఠింపబడినది. ఈ స్వామివారికి
ప్రతి సోమవారం కూడా పంచామృతాలతో అభిషేక కార్యక్రమాలు జరుగుతున్నాయి. భక్తులందరూ కూడా వచ్చి ఈ స్వామివారికి వారంతటి వాడి ప్రత్యేకంగా ఈ స్వామివారికి అభిషేకం చేసుకోవచ్చునండి. ఈ స్వామివారికి అభిషేకం చేసుకున్న వారు ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో సుఖంగా ఉంటారని మేము కోరి ప్రార్థిస్తున్నాం. కామేశ్వర స్వామి అనుగ్రహ కటాక్ష సిద్ధిరస్తు. లలితా పరమేశ్వరి ఆలయం మండపం ముందు జమ్మి చెట్టు అండి ఇది. దసరా నవరాత్రుల్లో 9 రోజులు కూడా నవరాత్రులు పూర్తయిన తర్వాత ఈ యొక్క జమ్మి వృక్షానికి సెమీ పూజా కార్యక్రమం ఉంటుందండి. ఆ సెమీ పూజా కార్యక్రమంలో ఎవరైతే పాల్గొని ఈ పూజా కార్యక్రమం ఈ జమ్మి చెట్టుకి ప్రదక్షిణాలు అయితే చేస్తారో వారు కోరిన కోరికలు తీరతాయని చెప్పబడి ఉన్నది. అలాగే ఈ గుడికి వచ్చిన భక్తులందరూ కూడా ప్రతిరోజు కూడా ఈ జమ్మి చెట్టుకి 19 ప్రదక్షిణాలు చేసి అమ్మవారికి నమస్కారం చేస్తే వారి యొక్క కష్టాలన్నీ కూడా విముక్తి కలిగి సుఖ సౌఖ్యాలతో ఉంటారని చెప్పబడి ఉన్నది. శ్రీ లలితా పరమేశ్వరి అనుగ్రహ సిద్ధిరస్తు. ఓం సెమీ వృక్షాయ నమః. గురువుగారి మాటల్లో విన్నారు కదా ఫ్రెండ్స్, ఈ ఆలయానికి ఎంత విశిష్టత ఉందో చూశారు కదా. సో ఈ ఆలయానికి విచ్చేసి ఆ అమ్మవారి కృపా కటాక్షాలను పొందాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.